నా ప్రియమైన తండ్రి, సార్వభౌముడా, నీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ కృంగిన వేళల్లో బలపరిచినందుకు ఆరాధించి పూజిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మార్చి 17 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలనిపించిన, అందరితో కలిసి అడుగు వేద్దామనిపించిన, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన, యుద్ధరంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను ప్రభు, నీ ఉండమన్న చోటనే, నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైనా, వ్యవసాయానికి అనువుగాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం, విత్తనాలు ఇస్తే విత్తుతాను, నేల దున్ని వాన కోసం కనిపెడతాను, మొలకెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చేయమన్న పనే చేస్తాను ప్రభు, నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకుని సాయంత్రం అయినప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా, నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నింటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవి సారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకుని ఆ ఒత్తిడులకు తట్టుకుని నిలబడగలవు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.